రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు సంస్మరణ సభకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేసింది. రామోజీరావు సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. మొత్తం 21 మంది అతిథులు వేదికపై అసీలు కానున్నారు. ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా పెనుమలూరు మండలం తాడిగడప అంకెపాడు 100 అడుగుల రోడ్లోని అనుమూలు గార్డెన్స్లో అక్షర యోధుడు రామోజీరావు సంస్మరణ సభ కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమం ఏర్పాట్లను మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ రామనాయుడు, నాదెండ్ల మనోహర్, పెనుమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అధికారులతో కలిసి పరిశీలించారు. రామోజీరావు సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు కూడా వస్తుండటంతో మంత్రుల కమిటీ పర్యవేక్షణలో ప్రధాన వేదిక 3 తాత్కాలిక భారీ గూడారాలను ఏర్పాటు చేశారు. దాదాపు 10,000 మంది వరకు కూర్చునేందుకు వర్షం వచ్చిన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. మొత్తం 21 మంది అతిథులు వేదికపై ఆసీనులు కానున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, ది హిందూ మాజీ ఎడిటర్ ఎన్ రామ్, రాజస్థాన్ పత్రిక ఎడిటర్ గులాబ్ కొఠారి, ఈనాడు ఎండి కిరణ్, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ, ప్రముఖ సినీ నటులు హాజరు కానున్నారు. కానూరు రోడ్లో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మంది పోలీసులను నియమించారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు ఎక్కడ అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. పటిష్ట భద్రత మధ్య ఆయన్ను నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. పోలింగ్ రోజున తెలుగుదేశం ఏజెంట్పై హత్యాయత్నంతో పాటు కారంపూడి సీఐపై దాడి కేసులో పిన్నెల్లికి మాచర్ల కోర్టు రిమాండ్ విధించింది. ఈవీఎం ధ్వంసం సహా మరో కేసులో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. అంతకుముందు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసంతో పాటు అలర్ల కేసులో అరెస్టైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ముందు ఆయనను బుధవారం రాత్రి ప్రవేశపెట్టారు. ఈవీఎం ధ్వంసం సహా ఓటర్లను భయపెట్టిన 4 కేసుల్లో న్యాయమూర్తి విచారణ చేపట్టారు. 2 కేసుల్లో పిన్నెల్లికి బెయిల్ మంజూరు కాగా మరో 2 కేసుల్లో రిమాండ్ విధించారు. పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించడంతో పటిష్ట భద్రత మధ్య ఆయన తీసుకెళ్లారు. ఈ కేసుల్లో ఇన్నాళ్లు అరెస్ట్ కాకుండా హైకోర్టు నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోగా ఇప్పటికే 3 సార్లు వాటిని పొడిగించారు. ఈ వెసులుబాటు గడువు ముగియడంతో పాటు ఆయన ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు బుధవారం కొట్టివేసింది. దీంతో నర్సరావుపేట మండలం రావిపాడు పరిధిలోని విల్లాల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి పటిష్ట బందోబస్తు మధ్య మాచర్ల కోర్టుకు తరలించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై హత్యాయత్నం కేసు, కారంపూడి సీఐపై దాడి కేసులో రిమాండ్ విధించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి మాచర్ల తరలించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. విజయవాడలోని ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయానికి దేశంలోనే ఉత్తమ సేవా విభాగంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అవార్డు లభించింది. జూన్ 24న ఢిల్లీలో జరిగిన పాస్పోర్ట్ సేవా దివాస్ కార్యక్రమంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ చేతుల మీదుగా అవార్డును విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శివహర్ష అందుకున్నారు. విజయవాడలోని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయంలో ప్రాంతీయ పాస్పోర్టు అధికారి శివహర్ష నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023-24లో రికార్డు స్థాయిలో 3.75 లక్షల పాస్పోర్ట్లను జారీ చేయడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు తెలిపారు. దేశంలోని 37 పాస్పోర్టు రీజియన్ కార్యాలయాల పరిధిలో అంతకుముందు ఏడాది కంటే 15% అధికంగా జారీ చేయగా విజయవాడలో 20% దాటడం గొప్ప విషయమని శివహర్ష తెలియజేశారు. 13 పోస్టాఫీస్ సేవా కేంద్రాలు విజయవాడ, తిరుపతిలోని పాస్పోర్టు కార్యాలయాల ఆధ్వర్యంలో ఈ ఘనత సాధించామని వివరించారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత కేవలం 2-3 రోజుల్లో పాస్పోర్ట్ను జారీ చేసే దిశగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 600 మందికి సేవలు అందిస్తున్నామన్నారు. త్వరలోనే సేవలను విస్తరించడం ద్వారా రోజుకు 1200 మందికి పెంచనున్నట్లు చెప్పారు. మన ఎంప్లాయీస్ అందరూ ఇంతకుముందు విశాఖపట్నం అడ్మినిస్ట్రేటివ్ సెటప్లో ఉండేవారు. సో దాట్ ఎంటైర్ సెటప్ ఈజ్ వన్ సైడ్. సెకండ్ సెటప్ ఈజ్ మీరు ఇప్పుడు కూర్చున్న ఏరియా అంతా దిస్ ఇస్ 2 సెక్షన్స్. వన్ ఇస్ ఇది లీగల్ సెక్షన్, ఇదేమో పాలసీ సెక్షన్. పాలసీ సెక్షన్ అంటే ఎవరికైతే కేసెస్ ఉన్నాయో, డేట్ ఆఫ్ బర్త్ మారుస్తున్నారో, ఐడి కార్డ్స్లో ఉన్న ఇష్యూస్ ఉన్నాయో, మార్పులు ఉన్న వాటిలో ప్రాసెస్. ఆ ప్రాసెస్ కోసం వాళ్ళు దే కమ్ హియర్ అండ్ దెన్ గెట్ ఇట్ వెరిఫైడ్ అండ్ దెన్ వీల్ గైడ్ యాజ్ పర్ ప్రాసెస్ ఫైల్ పుట్టప్ అయ్యి అన్నీ. సో పాస్పోర్ట్, మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇదంతా సింపుల్గా ఏంటంటే పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో చేయలేని పనులు ఇక్కడ చేస్తాం.
అంటే ఒక అప్లికెంట్కి ఎవరికైనా అక్కడ మేము పాస్పోర్ట్ ఇవ్వలేకపోయామంటే అతనికి ఉన్న సంబంధించిన ఎక్స్ట్రా డీటెయిల్స్ తీసుకోవాలంటే ఇక్కడికి వస్తాం. ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా సర్వశిక్ష అభియాన్ పథకాన్ని అమలు చేస్తుందని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. గత 10 ఏళ్లుగా దేశంలో అక్షరాస్యత శాతం పెరిగిందని చెప్పారు. దానితో పేదరికం కూడా తగ్గిందని, 35 కోట్ల మందిని దారిద్ర్య రేఖ నుంచి బయటపడేయటం జరిగిందని తెలిపారు. వన్ టౌన్లోని గాంధీజీ మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు స్కూల్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థులకు స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి సర్వశిక్ష అభియాన్ పథకాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విద్యను అందజేసి విద్యా ప్రమాణాలను పెంచాలని ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. 10 సంవత్సరాల నుంచి అక్షరాస్యత శాతం పెరుగుతోందని, దీంతో 35 కోట్ల మంది దారిద్ర్య రేఖ దిగువ నుంచి బయటకు రావడం జరిగిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం రాష్ట్రంలో ఉందని రెండింటిని అనుసంధానం చేసుకుని విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లు, స్కూల్ బ్యాగులు, షూస్ను అందజేయడం జరిగిందన్నారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని కోరారు. 10 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో విద్యాధిక్యం చాలా ఎక్కువైపోయింది. దాంతో పేదరికం కూడా తగ్గింది. 35 కోట్ల మందిని బీపీఎల్ నుంచి బయటికి తీసుకురావడానికి కూడా బేసిక్ ఎడ్యుకేషన్ చాలా ఉపయోగపడింది. సో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కూడా ఉంది కాబట్టి రెండింటిని అనుసంధానం చేసుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. పుస్తకాలు, బ్యాగు, డ్రెస్, ఈ 3 షూస్ కూడా ఇచ్చాం. ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. స్టూడెంట్ కిట్స్ నా పేరు ఓవరాల్ స్టూడెంట్స్కి ఏమైనా మెసేజ్ స్టూడెంట్ బాగా చదువుకోవాలని చెప్పాను. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఇబ్బందులన్నింటినీ కూడా చూడవలసిన అవసరం ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తులకు ఉంటుంది కాబట్టి వాళ్ళ అధ్యాపకులకు చెప్పండి, మేము ఎప్పటికప్పుడు వచ్చి అనుకున్న అన్ని కూడా సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తామని చెప్పాను. ఓకే. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా 4వ బ్లాక్లోని తన ఛాంబర్ను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ఛాంబర్లో కావాల్సిన సదుపాయాల గురించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది ఛాంబర్లో మరమ్మతులు చేపట్టారు. మంత్రిగా అచ్చెన్నాయుడు త్వరలోనే బాధ్యతలను స్వీకరించనున్నారు. అధికారులు ఆయనకు 4వ బ్లాక్లో ఛాంబర్ను కేటాయించారు. ఛాంబర్ను పరిశీలించడానికి వచ్చిన మంత్రి పలు మంత్రుల ఛాంబర్లను సందర్శించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులను పలకరించారు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ రెడ్డి స్పీకర్కు లెటర్ రాయటం సిగ్గుచేటని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఎద్దేవా చేశారు. కనీస అవగాహన లేకుండా జగన్ ప్రతిపక్ష హోదాను కోరటం ఏమన్నారు. ప్రజల దగ్గరకు వెళ్లి ముఖం చూపించుకోలేక కుయుక్తులకు తెరలేపారని విమర్శించారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సభాపతికి జగన్ లేఖ రాయడం సిగ్గుచేటని టీడీపీ కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మొత్తం సభ్యుల్లో 10వ వంతు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని, ఈ విషయంపై కనీస అవగాహన లేకుండా జగన్ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. 6 ఎమ్మెల్యేలను పీకేస్తే టీడీపీకి ప్రతిపక్ష హోదా పోతుందని తాను అన్న మాటలను జగన్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయితేనే మీరు అసెంబ్లీకి వస్తారా? అలాంటప్పుడు పులివెందుల ప్రజలు మీకు ఓటు వేసి ఎందుకు గెలిపించారు అని నిలదీశారు. మీ నియోజకవర్గ సమస్యలు మీకు పట్టవా అన్నారు. జగన్ ఇప్పటికైనా అధికార భ్రాంతి నుంచి బయటకు రావాలన్నారు. వైసీపీ పాలనలో నష్టపోని వ్యక్తి లేరన్నారు. ఎన్నికల్లో జగన్కు ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పడంతో ఇప్పుడు ప్రతిపక్ష హోదా అంటూ కొత్త నాటకాలకు తెరలేపారని విమర్శించారు. ప్రజల వద్దకు వెళ్లి ముఖం చూపించుకోలేక జగన్ కుయుక్తులకు తెరలేపారన్నారు. స్పీకర్ ఎన్నిక రోజున వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ సభకు రాలేదని విమర్శించారు. ఒకసారి పార్లమెంట్ మెంబర్గా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రూల్స్లో ఈ విషయం స్పష్టంగా ఉన్నది అన్న విషయం కూడా మర్చిపోయి ఒక శాసనసభ స్పీకర్కి లెటర్ రాసినప్పుడు ఏ విధమైన అవగాహన లేకుండా రాశారు. రూల్ నెంబర్ 56లో క్లాజ్ నెంబర్ సిలో క్లియర్గా రాసింది 1/10 టోటల్ స్ట్రెంత్లో ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క వైఫల్యాలకి రకరకాల కారణాలు చూపడం మొదలుపెట్టారు. ఈరోజు ప్రజలకు మొహం చూపించే ధైర్యం లేక మొన్నటి వరకు ఈవీఎంలు కారంగా ఓడిపోయానని, ఈరోజు ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తాననే విధంగా ఆయన లెటర్ రాశారు. ముఖ్యంగా ఆయనకి చెప్పాల్సుకున్న విషయం ఏంటంటే, చరిత్ర ఆయన ఒకసారి గమనించుకోవాలా. ఒక పార్టీ నాయకుడుగా ఉన్నాడు. ప్రతి ఒక్క విషయం 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఏది చేసినా ముందుకెళ్ళాలా.
1994లో జనార్దన్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్లో మొత్తం 294 సీట్లకు గాను 26 సీట్లు ఇస్తే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అలాగనే ప్రమాణ స్వీకారంలో ఆయనను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే పిలిచారు. కానీ తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వస్తే ఆయనని మంత్రులైన వెంటనే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లేకుండా ముందుకు తీసుకుపోవడం జరిగింది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం థియేటర్లో విడుదలైంది. ఈ సినిమాను చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ ప్రీమియర్ బెనిఫిట్ షోస్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడలోని థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ప్రభాస్ కటౌట్ ముందు స్టెప్లేస్తూ డార్లింగ్ ఫ్యాన్స్ హంగామా చేశారు. విజయవాడ నగరంలో కల్కి సినిమా విడుదల హడావిడి నెలకొంది. ప్రముఖ సినీ హీరో ప్రభాస్ అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరిచారు. తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్దకు క్యూ కట్టారు. రోజుకు 6 షోలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా ఉదయం నుంచే ప్రత్యేక ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. విజయవాడ వ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్లతో పాటు సాధారణ థియేటర్ల వద్ద కూడా రద్దీ వాతావరణం నెలకొంది. ఇక తమ అభిమాన నటుడు సినిమా విడుదల సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేశారు. ఇప్పటికే పూర్తిగా మొదటి 3 రోజుల టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి. బెనిఫిట్ షోకు సైతం భారీగా ప్రభాస్ అభిమానులు రావడంతో థియేటర్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. భారీ సంఖ్యలో వాహనాలు రావడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కమ్యూనిస్ట్ ఇండియా ఆధ్వర్యంలో జూన్ 28, 29, 30 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు కమ్యూనిస్ట్ ఇండియా జాతీయ కార్యదర్శి తోట సంగమేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతలు సమస్యపై గవర్నర్ స్పందన కోసం వేచి చూసి జూలై 10 తర్వాత నిరసన కార్యక్రమం తేదీలు ప్రకటిస్తామని వెల్లడించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు కమ్యూనిస్టు ఇండియా జాతీయ కార్యదర్శి తోట సంగమేశ్వరరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కమ్యూనిస్ట్ ఇండియా ఆధ్వర్యంలో జూన్ 28, 29, 30 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ నిర్వహించతలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ తర్వాత జరుగుతున్న ఇళ్లపై దాడులు రాష్ట్రంలోని అశాంతి అభద్రతలకు నిదర్శనమని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేయాలని కోరుతూ కార్యక్రమానికి పిలుపునిచ్చామని, అయితే ఇళ్లపై దాడులతో సహా రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో గంజాయి గురించి మాత్రమే హోంమంత్రి మాట్లాడుతున్నారని, అయితే బ్లూ ఫిల్మ్లు రాష్ట్రంలో రాకుండా నియంత్రించే వైపుగా మంత్రి గారు ఆలోచించడం లేదని, అదేవిధంగా కౌంటింగ్ తర్వాత చాలా చోట్ల పౌరులు ఊర్లు విడిచి వెళ్లిపోయారని వార్తలు వస్తున్నాయని, దీనికి కారణం ఉపాధి లేకపోవడం లేక దాడులకు భయపడి వెళ్లిపోవడమా అనే విషయంపై కూడా స్పష్టత రావాలని, ఇలాంటి అన్ని విషయాల పట్ల రాష్ట్రంలో ఎప్పుడు ముప్పుడిగా పెరిగిపోతున్న ప్రభుత్వ అప్పులు అవి తీర్చే మార్గం ఏంటి అనే దానిపై కూడా గవర్నర్ తక్షణం స్పందించాలని, గవర్నర్ ప్రజల వద్దకు రావాలని కమ్యూనిస్ట్ ఇండియా పిలుపునిస్తోందన్నారు. గవర్నర్ స్పందించని పక్షంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ కమ్యూనిస్ట్ ఇండియా ఆధ్వర్యంలో జూలై 10 తర్వాత 3 రోజుల పాటు కొనసాగుతోందని, జూలై 10 వరకు గవర్నర్ స్పందన కోసం వేచి చూసి జూలై 10 తర్వాత కార్యక్రమం తేదీలు ప్రకటిస్తామన్నారు. ఈ రాష్ట్ర గవర్నర్ రావాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ చేస్తూ రాష్ట్రపతి పాలన ఈ రాష్ట్రంలో విధించాలని కోరుతూ రేపు ఎల్లుండి అవతల 3 రోజుల పాటు ఇచ్చిన పిలుపుని వెనక్కి తీసుకుంటూ మరొక మారు గవర్నర్ గారు మేము పెట్టిన డిమాండ్ మేరకు, మా కోరిక మేరకు, మా వినతి మేరకు, రాష్ట్ర ప్రజల ప్రయోజనం మేరకు స్పందించి జనంలోకి వస్తారా రారా ఒక 15 రోజుల పాటు వేచి చూడటం జరుగుతుంది. 15 రోజుల తర్వాత ఒక బాధ్యతయుతమైన పౌరులుగా సంస్థగా జూలై 10వ తేదీ తర్వాత మా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. అప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో గవర్నర్ స్పందించకపోయిన పక్షంలో, ఇప్పుడు చెప్పిన అంశాలు అన్ని విషయాల పట్ల ప్రభుత్వం కూడా స్పందించిన పక్షంలో, ఆ గవర్నర్ స్పందన లేని పక్షంలో జూలై 10వ తేదీ తర్వాత ఏ కార్యక్రమం అయితే ఇప్పుడు విరమించుకోవడం జరిగిందో అదే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ మళ్ళీ కొనసాగిస్తాం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఉపరితల ఆవర్తనం ద్రోణి ఎఫెక్టుతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఏపీకి 5 రోజుల పాటు వర్ష సూచన చేసింది. తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలో రాబోయే 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు పార్వతీపురం, అల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా రాత్రి నుంచి విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో అక్కడక్కడ వర్షం కురుస్తోంది. గురువారం, శుక్రవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ ఎండీ రోణంకి కూర్మానాథ్ వివరించారు. శుక్రవారం మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.